బైబిల్లో ఉంటుంది కదా, నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించి. మార్కు సువార్త 12:31 చూస్తే నిన్ను వలె నీ పొరుగువాన్ని అంటే నీ సొంత తమ్ముడు అన్న పక్కన నిన్ను ఎట్లా ప్రేమించుకుంటున్నావు, నిన్ను ఎట్లా చూసుకుంటున్నావు, వాళ్ళని కూడా అట్లాగే ప్రేమించగల. అయ్యో నాకు ఇట్లా అవుతుంది కదా, మరి వాళ్ళకు కూడా అదే నొప్పి అవుతుంది కదా, మీరు ఒక మాట అంటే వాళ్ళు కూడా హర్ట్ అవుతారు కదా అనే ఆలోచన మనకుందా? లేదు కదా. అన్ని ప్రేమ. మరి ఇతరులను ప్రేమించే విషయములో మరి ఎప్పుడైనా నేబర్ గురించి మాట్లాడేటప్పుడు మనందరికీ తెలుసు, గుడ్ సమర్థన్ గురించి మాట్లాడుతూ ఉంటాం. ఏంటంటే మంచి సమర్థుడు తన యొక్క పొరుగువాన్ని నిజముగా ప్రేమించాడు. అది నిజమైన ప్రేమ. నిస్వార్థంగా రోడ్డు మీద పడిపోయిన వ్యక్తిని మరి బాగులేని వ్యక్తిని బాగు చేసి ఆ యొక్క ఇన్ కీపర్ అంటే ఆ యొక్క పూటకుల ఆ యొక్క స్త్రీ ఇంట్లో పెట్టి నువ్వు భోజనం పెట్టు, 3 పూటలు సరిగా చూసుకో అని చెప్పి వెళ్ళి నేను మళ్ళీ వచ్చేటప్పుడు నీకు ఇవ్వాల్సిన ద్రవ్యం ఇస్తా అని చెప్పేసి వెళ్ళిపోతాడు. సో అటువంటి ప్రేమను మనం చూడండి, మన యొక్క దీక్షని బట్టి ఇతరులు అన్యులు దేవుని మనం తెలుసుకోగలుగుతున్నారా?